ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కొన్ని స్థానాల మీదనే అందరి చూపు ఉందన్న సంగతి తెలిసిందే. వాళ్ళెవరంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల, చంద్రబాబు కుమారుడు కమ్ మాజీ మంత్రి అయిన లోకేష్, చంద్రబాబు బావమర్ది కమ్ వియంకుడైన బాలకృష్ణ, ఏపీ బీజేపీ బాధ్యురాలుగా వ్యవహరిస్తున్న పురంధేశ్వరి పోటీ చేస్తున్న స్థానాల మీద ఫలితాలేమిటి అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఏపీలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిశాయి. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల విషయానికి వస్తే భారీగా దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 3084 మంది అభ్యర్థులు 4265 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అదే సమయంలో 25 లోక్సభ స్థానాలకు 555 మంది అభ్యర్థులు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నడుస్తున్న కొన్ని స్థానాల మీద మాత్రం ప్రాంతాలతో సంబంధం లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోని వారికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయన పరిస్థితి ఏంటి? మాజీ మంత్రి లోకేష్కు గత ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మంగళగిరి ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పుని ఇవ్వనున్నారు? బాలకృష్ణను వరుసపెట్టి గెలిపిస్తున్న హిందూపురం ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు? పురంధేశ్వరికి ఈసారి ఎన్నికలు కలిసి వస్తాయా? తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ షర్మిల ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నారు? అలాంటి ప్రశ్నలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బరిలో నిలిచిన పులివెందులతో గత ఎన్నికల కంటే ఎంత మెజార్టీ పెరుగుతోంది? కుప్పం అసెంబ్లీని తన కంచుకోటగా భావించే చంద్రబాబు ఈసారి ఆయనకు ఎలాంటి తీర్పుని ఇవ్వనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో ఎంతమంది ప్రత్యర్థులు పోటీ చేస్తున్నారు అన్నది ఆసక్తికరమైన అంశం. ఈ అంశాన్ని చూస్తే అత్యధికంగా నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానం నుంచి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు చేశారు. తాజా లెక్కల ప్రకారం మొత్తం 65 మంది బరిలో ఉన్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ సమయం ఉండడంతో ఎంతమంది విత్డ్రా అవుతారు అన్నది ఆసక్తికరమైన అంశం. అగ్రనేతల్లో లోకేష్ తర్వాత ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసిన నియోజకవర్గంగా ఏపీ పిసిసి రథసారథిగా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల బరిలో ఉన్న కడప లోక్సభ స్థానం నుంచి 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తరువాత అత్యధికంగా నామినేషన్ దాఖలైన నియోజకవర్గంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల నుంచి 37 మంది నామినేషన్లు దాఖలు చేస్తే తర్వాతి స్థానంలో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నిలుస్తుంది. అక్కడ మొత్తం 32 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన పురంధేశ్వరి మీద 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అగ్రనేతలు బరిలో ఉన్న స్థానాల్లో మిగిలిన వారి కంటే తక్కువ మందిని ఎదుర్కొంటున్న వారుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ నిలుస్తారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే వీరిద్దరూ పోటీ చేస్తున్న ఈ 2 స్థానాల్లోనూ 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ ఏప్రిల్ 29. ఆ రోజున ఫైనల్గా ఎంతమంది బరిలో ఉన్నారన్నది స్పష్టం కానుంది.